తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయితే అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే దీనికి ధీటుగా ఆంధ్రలో ఏదైతే పాదయాత్ర ఉందో అది కేటీఆర్ చేపడదామనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు పాదయాత్ర కేటీఆర్ చేస్తే ఏ విధంగా ఉందంటారు? నెక్స్ట్ 100 సీట్లతోటి మళ్ళా కేసీఆరే. నాకు 74 ఏళ్ళు, 12 మంది చీఫ్ మినిస్టర్లను చూసినా, 10 మంది ప్రైమ్ మినిస్టర్లను చూసిన. ఇప్పటి వరకు ఇంకా చెండాలమైన చీఫ్ మినిస్టర్ అంజయ్య కూడా 6 నెలల కూలీ మనిషి, చాలా బాగా చేశాడు. బేఖూఫ్. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఓటమి పాలైన కేసీఆర్, అక్కడ ఏపీలో జగన్, ఇద్దరు కూడా ఒకటేసారి 2027లో పాదయాత్ర చేస్తామని అంటున్నారు. మరి పాదయాత్ర చేస్తే ఎట్లుంటది? ఇద్దరు కూడా చేసినవి చెప్పుకోలేదు, వీళ్ళు చేసినవి చెప్పుకోలేదు. కేసీఆర్ ఏం చేసిండు అనే దానికి ఒకటే ఎగ్జాంపుల్ కాళేశ్వరం. వీళ్ళు జీవితంలో చేయలేరు, వీళ్ళు లైఫ్లో చేయలేరు. ఎందుకు చేయలేరు? ఒక 50 ఏళ్ళు కట్టినరు నాగార్జున సాగర్, ఇంకొక ప్రాజెక్టు 30 ఏళ్ళు కట్టినరు, 10 ఏళ్ళు కట్టినరు. 4 ఏళ్ళల్లో 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టి 50,000 క్వింటాల్లో ఉన్న వడ్లను 2.5 కోట్లు 3 కోట్లకు తీసుకుపోయింది. ఇండియాలో నంబర్ 1, మనకి ఇండియాలో నంబర్ 1 పంజాబ్. అంటే పాదయాత్ర చేయకపోయినా పాజిటివ్ వస్తుంది. 100% 100 సీట్లు రాసి పెట్టుకో.